అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శత్రుఘ్నుడు లవణాసురుణ్ణి ఎలా వధించాడో మనం తెలుసుకుందాం. శవనాది మహర్షులు శత్రుఘ్నునికి, ఓ శత్రుఘ్న, నీవు రేపు ప్రాతకాలముననే ఆ లవణాసురుడు శూలం చేబూనక ముందే లవణాసురుడి దగ్గర ఉన్న తన తండ్రికి శివుడు ప్రసాదించిన శక్తివంతమైన శూలమును చేబూనక ముందే అతనిని శీఘ్రంగా వధింపాలి. ఇది నిశ్చయం. నీకు విజయం లభించుట తథ్యం. నీవు లవణాసురుణ్ణి వధించుటతో సకల లోకములకు శుభం కలుగుతుంది. రాజా, దుర్మార్గుడైన లవణుని చరిత్రాన్ని, నిరుపమానమైన భయంకరమైన శూలం యొక్క సామర్థ్యాన్ని, దాని దాటికి మాంధాతరాజు కూడా నశించిన తీరును నీకు చెప్పాను. మహాత్మా రాజకుమార, రేపు ఉదయం లవణాసురుడు మాంసాహారం కొరకు శూలం లేకుండా బయటకి వచ్చినప్పుడు నీవు అతనిని తప్పక చంపివేయాలి. ఇది ముమ్మాటికి నిజం. నీకు జయం ప్రాప్తిస్తుంది అని శవన మహర్షులు ఈ కథను చెప్పారు. శత్రుఘ్నునికి శుభము జయము ఆకాంక్షించారు. అప్పుడు ధీరుడైన లవణాసురుడు ప్రశాంతమైన ఆ ప్రాతకాలముననే ఆకలితో మాంసాహారం తినడానికి నగరం నుండి బయలుదేరాడు. మహావీరుడైన శత్రుఘ్నుడు ఇంతలో యమునా నదిని దాటి ధనుర్బాణములను ధరించి మధురాపుర ద్వారమున నిలిచి ఉన్నాడు. క్రూరాత్ముడైన ఆ రాక్షసుడు మధ్యాహ్న వేళకు ఎన్నో మృగాలను వేటాడి వాటిని తీసుకొని నగర సమీపానికి చేరాడు. అప్పుడు ఆయుధములను ధరించి పురద్వారంలో నిలిచి ఉన్న శత్రుఘ్నుణ్ణి ఆ లవణాసురుడు చూశాడు. ఆ తర్వాత అతడు ఆ మహావీరునితో ఇట్లన్నాడు: ఈ ధనుర్బాణములతో నన్నేమి చేయగలవు? నీ వలనే ఇంతకు ముందు పెక్కువేల మంది సాయుధులై నాపై దాడి చేశారు. అప్పుడు రోషముతో వారందరినీ సునాయాసంగా భక్షించేశాను. ఓ దురాత్మ, నేడు నాకు కావలసిన ఆహారం సంపూర్ణంగా లభించలేదు. నీవే స్వయంగా నాకు ఆహారం కావడానికి నా ముందు వచ్చావు. ఏం ఆశ్చర్యము! పదే పదే వికటాట్టహాసం చేయుచు ఇలా మాట్లాడుచున్న ఆ రాక్షసుని చూసి మహావీరుడైన శత్రుఘ్నుని కనుల నుండి రోషాశ్రువులు స్రవించాయి. మహాత్ముడు, రోషావేశపరుడు అయిన శత్రుఘ్నుని యొక్క అన్ని అవయవములనందు తేజకిరణములు విలసిల్లాయి. ఎంతో కోపంతో శత్రుఘ్నుడు ఆ రాక్షసుడితో ఇట్లన్నాడు: ఓ దుర్మతి, నేను ద్వంద్వయుద్ధం చేయడానికి వచ్చాను. నేను దశరథ మహారాజు కుమారుణ్ణి, ప్రతిభాశాలి అయిన శ్రీరాముని సోదరుణ్ణి, శత్రువులను హతమార్చడంలో మేటిని. నా పేరే శత్రుఘ్నుడు. నిన్ను వధించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఓ రాక్షస, యుద్ధం కోసం వచ్చిన నాతో ద్వంద్వయుద్ధంకు తలపడు. నీవు నాకే కాదు, సకల ప్రాణులకు శత్రువువి. నా కంటబడిన తర్వాత నీవు ప్రాణములతో తిరిగిపోలేవు అని ఆ రఘునందనుడు ఇట్లు పలకగా, ఆ రాక్షసుడు అవహేళన పూర్వకంగా నవ్వుతూ ఆ నరోత్తమునితో: ఓ నరుడా, ఓ దుర్మతి, నా అదృష్టం కొద్ది నీవు నేడు నా చేతికి చిక్కావు. పురుషాదమ, రాక్షసరాజైన రావణుడు నా చిన్నమ్మ అయిన శూర్పణఖకు సోదరుడు. దుర్బుద్ధి. స్త్రీ కారణంగా అతడు రాముని చేతిలో హతుడయ్యాడు. అంతేకాదు, రాముడు అతని వంశమును కూడా రూపుమాపెను. వాటన్నింటినీ నేను సహించాను. ఇంతవరకు మీ వలన జరిగిన అవమానములు అన్నింటినీ తెలుసుకున్నాను. అయినా నేను ఏమీ అనలేదు. ఇంతవరకు మమ్ము అవమానించి అందరినీ మట్టి గరిపించారు. రణఖండూతితో వచ్చిన నీతో ద్వంద్వయుద్ధమునర్చెదను. నేను నా ఆయుధంను తీసుకొని వచ్చే వరకు క్షణకాలం ఆగు. ఆయుధ ధరినై వచ్చి నీ కోరికను తీర్చెదను అనగానే శత్రుఘ్నుడు: ఓయి, నా చేతికి చిక్కిన నీవు తిరిగి ప్రాణములతో ఎక్కడికి పోతావు? పిరికితనం కారణంగా ఎవడైనా శత్రువు తప్పించుకొని పోవటానికి అవకాశం ఇవ్వద్దు. తెలివి తక్కువతనం వల్ల అట్లా చేసిన వాడు పనికి మాలిన వాణిలాగా దుర్గతి పాలవుతాడు. రాక్షసుడా, నీవు ఈ ముల్లోకాలకే గాక శ్రీరామునికి కూడా శత్రువు. పాపాత్ముడైన నిన్ను రకరకాల బాణాలు వాడి యమపురికి పంపిస్తాను. అందువలన నీవు నీ ఆత్మీయులందరినీ ఒక్కసారి స్మరించుకో. మహాత్ముడైన శత్రుఘ్నుడి పలుకులను విని లవణాసురుడు ఎంతో కోపంగా ఆగు ఆగు అనుచు రాక్షసుడు చేతులు నలుపుకొని పండ్లు పటపట కొరుకుతూ రఘువీరుణ్ణి పదే పదే యుద్ధమునకు పురిగొల్పి తనను మాటిమాటికి యుద్ధంను ఆహ్వానించుచున్న భీకరాకారుడైన ఆ రాక్షసునితో, దేవతల శత్రువు రాక్షసులను హతమార్చే శత్రుఘ్నుడు ఇట్లా అన్నాడు: ఓ రాక్షస, నీవు ఇంతవరకు ఎంతో మంది రాక్షసులను, వీరులను చంపేసి ఉండవచ్చు. కానీ ఈ శత్రుఘ్నుడు వాళ్ళ వంటి వాడు కాదు. కాబట్టి నా బాణ ప్రహరముల దాటికి నీవు యమలోకానికి చేరతావు. నా చేతిలో చనిపోయిన నిన్ను ఋషులు, విద్వాంసులైన విప్రులు సంతోషంగా చూస్తారు.
ఓ రాక్షసా, నేడు నా బాణాగ్నికి గురి అయి నీవు దగ్ధమైపోయి నేలపాలు కాగా పౌరులు జానపదులు హాయిగా గాలి పీల్చుకుంటారు. సూర్యుని నుండి ప్రసరించిన కిరణము పద్మమున ప్రవేశించినట్టు నా బాహుబలముతో నా ధనస్సు నుండి బయలుదేరిన అద్భుతమైన బాణము నేడు నీ హృదయంలో నాటుకుంటుంది. శత్రుఘ్నుని మాటలు వినగానే లవణాసురుడు బగ్గున మండిపడుచు ఒక మహావృక్షము పెకిలించి తీసుకుని శత్రుఘ్నుని వక్షస్థలముపై వేశాడు. వెంటనే ఆ రఘువీరుడు తన బాణములను ప్రయోగించి దానిని ముక్కలు ముక్కలుగా చేసేశాడు. తాను వేసిన వృక్షము ముక్కలైపోవటం గమనించి ఎంతో బలశాలి అయిన ఆ రాక్షసుడు మళ్ళీ వృక్షములను తీసుకుని శత్రుఘ్నుని పైన వేశాడు. వెంటనే శత్రుఘ్నుడు తన మీదికి వచ్చి పడుతున్న ఒక్కొక్క వృక్షమును వంగి బలముగా కనుపులుగా 3-4 బాణములతో ఖండించి వేసేశాడు. ఆ తర్వాత మహావీరుడైన శత్రుఘ్నుడు ఎన్నో బాణములను వర్షింపజేశాడు. అయినా ఆ నిశాచరుడు, ఆ రాక్షసుడు శరప్రవాహములకు ఏమాత్రం వ్యధ చెందలేదు. ఆ తర్వాత బలపరాక్రమశాలి అయిన లవణాసురుడు ఒక వృక్షమును పెకిలించి తీసుకుని వికటాట్టహాసం చేస్తూ శత్రుఘ్నుని శిరస్సుపై తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత శత్రుఘ్నుడు ఆ వృక్షం యొక్క తాకిడికి వీరుడైన శత్రుఘ్నుడు మూర్ఛిల్లిపోయిన తర్వాత ఋషులు, దేవతల సమూహాలు, గంధర్వులు, అప్సరసలు బిగ్గరగా హాహాకారాలు నర్చారు. మూర్ఛితుడై నేల మీద పడిపోయిన శత్రుఘ్నుడు నిజంగా హతుడైనట్లు ఆ రాక్షసుడు అపోహ. అందువల్ల తన శూలం తెచ్చుకోవడానికి అవకాశం వచ్చినా కూడా అతడు తన భవనంలోకి వెళ్ళలేదు. నేలపై పడి ఉన్న శత్రుఘ్నుడు మృతి చెందినట్లుగానే తలుచుకున్నాడు. ఆ లవణాసురుడు శూలం కోసం వెళ్ళడం మాని తాను వేటాడి తీసుకువచ్చిన ఆహారంను తింటూ ఉన్నాడు. అప్పుడు శత్రుఘ్నుడు ఒక ముహూర్త కాలమునకు స్పృహలోకి వచ్చి ఎప్పటిలాగే మళ్ళీ ఆయుధములను చేతిలో పట్టుకొని పురద్వారం నందు నిలిచాడు. అప్పుడు ఋషులందరూ ఆయనను ప్రశంసించారు. ఆ తర్వాత శత్రుఘ్నుడు శ్రీరాముని అనుగ్రహం పొందిన అమోఘమైన తన దివ్యశరమును తన తూనీరము నుండి చేతిలోకి తీసుకున్నాడు. అది ఉత్తమోత్తమైనది. శత్రుభయంకరమైన దాని కాంతులు దశ దిశలయందు వ్యాపిస్తూ ఉన్నాయి. అది వజ్రాయుధంలాగా శక్తివంతమైనది. రూపంలో వజ్రాయుధంలాగా తేజరిల్లుతుంది. అన్ని కనుపులయందు వంకరలు కలిగి బలముగా ఉన్నది. మేరు మందర పర్వతంలాగా దృఢమైంది. యుద్ధములయందు పరాజయమును ఎరుగనిది. అంతటను ఎర్రచందనంతో లిప్తమై ఉన్నది. ఆ బాణము యొక్క రెక్కలు మనోహరంగా ఉన్నాయి. మహాపర్వతంలాగా కనిపిస్తుంది. దానవ ప్రముఖులను అసురులను చీల్చి చెండాడేది. యుగాంతంలో సంభవించే ప్రళయకాలాగ్ని వలె ఒప్పుచున్న కనిపిస్తున్న ఆ బాణమును చూసి సమస్త ప్రాణులు ఎంతో భయాందోళనలకు గురయ్యారు. ఆ తర్వాత ఈ జగత్తునందలి దేవాసురులు, గంధర్వులు, మునులు, అప్సరసలు మొదలైన వారందరూ భయభ్రాంతులకు గురి అయి బ్రహ్మదేవుని వద్దకు చేరారు. వారు దేవదేవుడు వరములను ఇచ్చెడివాడు అయిన ఆ సృష్టికర్తతో ఇట్లా అన్నారు: దేవా, యుగ ప్రళయమే వచ్చిందా? ఏమి పితామహ, ఇట్లాంటి పరిస్థితి ఇంతకు ముందెన్నడూ కనిపించి ఎరుగము. ఇలాంటి లోకక్షయ పరిస్థితికి దేవతలందరూ భయంతో కలవరపడుచున్నారు. లోకములకు అభయమునిచ్చడివాడు జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వారి విన్నపమును ఆలకించిన తర్వాత అలాంటి భయకారణమును గురించి వివరిస్తూ వారితో మృదు మధురంగా ఇలా పలికాడు: నాయనలారా, వినండి. యుద్ధరంగంలో లవణాసురుణ్ణి వధించడం కోసం శత్రుఘ్నుడు ఒక మహాశరమును చేతిలో పట్టుకున్నాడు. దాని తేజస్సు ప్రభావంతో దేవతలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సనాతనమైన తేజోమయమగు ఈ శరము లోకకర్తయు ఆదిదేవుడు అయిన శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది. ఈ భయమునకు ఆ దివ్యశరమే కారణము. మహాత్ముడైన ఆ శ్రీ మహావిష్ణువు మధుకైటబులు అను 2 దైత్యులను వధించడం కోసం ఈ మహాశరమును సృష్టించాడు. తేజోమయమైన ఈ శరప్రభావమును గురించి ఒక్క శ్రీ మహావిష్ణువునకే తెలియను. ఈ బాణము మహాత్ముడైన ఆ వైకుంఠవాసుని యొక్క పూర్వస్వరూపము. ఇక మీరు వెళ్ళవచ్చు. శ్రీరాముని తమ్ముడు మహాత్ముడు అయిన రఘువీరుని చేత రాక్షసోత్తముడైన లవణాసురుని యొక్క సంహారం జరుగును. ఆ దృశ్యము మీరు కూడా చూడండి. దేవదేవుడైన బ్రహ్మ యొక్క మాటలు విని ఆ దేవతలు అక్కడి నుండి బయలుదేరి శత్రుఘ్న లవణాసురులు యుద్ధం చేస్తున్న చోటికి వెళ్ళారు. శత్రుఘ్నుడు చేతిలో పట్టుకున్న దివ్య ప్రభావము గల ఆ శరమును ఆ దేవతా ప్రముఖులందరూ చూశారు. అది ప్రళయకాలాగ్నిలాగా ప్రజ్వరిల్లుతుంది. ఆకాశములో అంతటా చేరియున్న దేవతలను దర్శించిన తర్వాత
రఘువీరుడు బిగ్గరగా సింహనాదం చేశాడు. మహాత్ముడైన శత్రుఘ్నుడు తన సింహగర్జన ద్వారా యుద్ధమునకు పురిగొల్పగా లవణుడు ఎంతో కోపంగా సమరసన్నద్ధుడయ్యాడు. అంతటా ధనుర్ధారులలో మేటి అయిన రఘువీరుడు ధనస్సును ఆకర్ణాంతము లాగి ఆ దివ్యశరమును లవణాసురుని విశాల వక్షస్థలముపై ప్రయోగించాడు. అది క్షణంలో ఆ నిశాచరుని వక్షస్థలమును చీల్చివేసి రసాతలమున ప్రవేశించి ఆ తర్వాత ఆ దివ్యశరము తర్వాత దేవతల ప్రస్తుతులను అందుకున్న తర్వాత మళ్ళీ ఆ శత్రుఘ్నుని తూనీరములోకి ప్రవేశించింది. శత్రుఘ్నుని శరప్రహారమునకు ఆ నిశాచరుని శరీరం అంతా విచ్ఛిన్నమైపోయింది. వజ్రాహతికి గురైన పర్వతంలాగా వెంటనే నేలకొరిగాడు. లవణాసురుడు శత్రుఘ్నుడి చేతిలో చనిపోయిన మరుక్షణమే దగ్గర ఉన్న ప్రభవాన్వితమైన ఆ దివ్యశూలము మహాదేవుడు తన తండ్రికి ఇచ్చిన దివ్యశూలము అందరూ చూస్తుండగా పరమశివుని దగ్గరికి వెళ్ళిపోయింది. సూర్యభగవానుడు చీకట్లను పారద్రోలినట్టు శ్రేష్టములైన ధనుర్బాణములు గల రఘువీరుడు శత్రుఘ్నుడు ఒకే ఒక్క బాణంతో లవణాసురుణ్ణి హతమార్చి ముల్లోకముల భయములను పారద్రోలి దివ్య తేజస్సుతో విరాజితుడై అలరారాడు. ఆ తర్వాత దేవతలు, ఋషులు, నాగులు, అప్సరసలు మొదలైన వారు అందరూ శత్రుఘ్నుని ప్రస్తుతులతో ముంచెత్తారు. ఈ విధంగా శత్రుఘ్నుడు జయము పొందాడు. సర్పము వలె క్రూరుడైన లవణాసురుని మృతితో లోకములలో ఉన్న భయములన్నీ తొలగిపోయాయి. లవణాసురుడు చనిపోయిన తర్వాత ఇంద్రాది దేవతలు అగ్నిదేవుని ముందుంచుకొని శత్రు సంహార దక్షుడైన శత్రుఘ్నునితో మృదువుగా ఇట్లా మాట్లాడారు. నాయన నరశ్రేష్ఠ, ముల్లోకవాసులు చేసుకున్న పుణ్యం ఫలంగా లవణాసురుడనే రాక్షసుడు చనిపోయాడు. నీకు విజయం చేకూరింది. వ్రతనిష్ఠా గరిష్ఠుడా, ఒక వరంను కోరుకొనుము. నీ విజయమును కాంక్షించుచు మేమందరము నీకు వరములను అనుగ్రహింపదలచి ఇక్కడికి వచ్చాము. మా దర్శనం నీకు సత్ఫలదాయకమవుగాక. శత్రుఘ్నుడు దేవతల మాటలను విని శిరమున అంజలిని ఘటించి ఇట్లన్నాడు. ఓ దేవతలారా, ఈ మధురాపురి దేవతలచే నిర్మితమైంది. ఇది రమ్యమైంది, సుఖావహమైంది. దీనిని రాజధానిగా చేసుకుని నేను ఇందు నివసిస్తాను. ఈ సందర్భంగా నాకు మీ ఆశీస్సులు అనుగ్రహించడమే నా పాలిటి పరమవరము అనగానే దేవతలు పరమప్రీతి వహించి నీవు కోరినట్లే అగుగాక అని రమణీయమైన ఈ మధురపురము మహాశూరులతో సేనలతో సంపన్నమగును. ఇది నిశ్చయము. మహాత్ములైన ఆ దేవతలు ఎల్లరూ శత్రుఘ్నునకు ఆశీస్సులు పలికి ఆయనను వీడ్కొని స్వర్గలోకములకు చేరిరి. మహాతేజస్వి రఘువీరుడు గంగా తీరమున ఉన్న తన సేనకు వెంటనే తన కడకు రావాలనను ఆజ్ఞ ఇచ్చాడు. అతని ఆదేశానుసారం ఆ సేన శీఘ్రంగా అక్కడికి వచ్చింది. అంతటా శత్రుఘ్నుడు శ్రావణ మాసారంభమున మధురాపురిలో ప్రవేశించి నివసింపసాగెను. అప్పటి నుండి 12 సంవత్సరముల వరకు ఆ పురమును సుసంపన్నంగా వర్ధిల్లింది. అప్పుడు ఆ రాజు యొక్క అండదండల వలన ప్రజలందరూ నిర్భయంగా సుఖశాంతులతో ఉన్నారు. వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణార్పణం.